ఎట్లున్నారోలా అంత మంచిగా కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన. దెబ్బ నెప్పుకుందామా. చెలపాండ్రి ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఇప్పుడు దసరా దావత్ గురించి చెప్పాలి మీకు. అయ్యో ఏందవ్వా, దసరా అయిపోయి 2-3 వద్దులు కానీ అయిపోయాయి, మళ్ళా దసరా ముచ్చట ఎందుకంటారా? చెప్తా అడిగే అత్తన్న. అయితే దసరా నాడు ఇంటికి అల్లుడు వస్తాడు కదా. ఇక అల్లుడు వచ్చిండంటే మన తెలంగాణలో అరుసుకునుడు ఎట్లుంటుందోలా, ఆ మర్యాదలు, ఆ కథ, ఆ కరకాన అలాగే ఉంటుంది కదా. ఇక కొత్త బట్టలు పెడతారు. మామనేమో మార్కెట్కు పోయి ఇంత చికెను, ఇంత మటను, తలకాయ కూర, బోటి గిట్ల ఇవన్నీ తీసుకొస్తాడు. ఇక అత్తనేమో పాయ రంగాలునికి అండి పెడుతుంది. ఇక బామర్దులు అంటావా కళ్ళు పట్టుకొస్తారు. ఇక గింత అరుచుకున్నా కానీ అల్లు లూకుంటారు. అలుగుడు గులుగుడు ఉండనే ఉంటుంది. ఇక బావ నారాజు కాకుండా బామర్దులు కాలు మొక్కుతారు. దగ్గరుండి కడుపు నిండా తినబెడతారు. ఇక అల్లునికైతే మూలుగ బొక్క కంపల్సరీ, కొసరు మరి తినబెడతారు. అసలు ఆ సంబరమే అలాగుంటుంది కదా. ఇక మీ ఇళ్ళకి కూడా అల్లుళ్ళు వచ్చినారోలా దిల్కుష్ చేసిరా మరి వాళ్ళను. సరే కానీ ఇప్పుడు మనము ఒకరింటికి పోదాం. ఆ ఇంటికి పోయి దసరా అల్లుని ముచ్చట చెప్పుకుందాం. కొత్త అల్లుడే కానీ హుషార్ పిట్ట లెక్కనే ఉన్నాడు కాదు. పారి ఫస్ట్ అయితే పోదాం కానీ మనం వాటికెళ్ళి. అంతటా దసరా దావతు ధూమ్ ధామ్గా నడిచింది కదా. మన ఆడపడుసులది అయితే సంబరమే పోరి. ఇక అల్లుళ్ళది ఒక కథ ఉంటుందా? సరే కానీ వనపర్తి జిల్లా కొత్తకోటకు రారి. ఈ ఇంటికి దసరా నాడు అల్లుడు వచ్చిండు. కొత్త అల్లుడు అన్నట్టు. పెళ్ళైనాక ఫస్ట్ సారి ఇట్లా వచ్చాడు. ఇంకేమున్నదిగా అత్తమ్మ మూకుంటారా. ఇక అల్లునికి మర్యాదలు చూడు ఎట్లా చేసిరు. మావనేమో అరటాకు తెచ్చి అల్లుని ముంగట పెట్టిండు. ఇక చూడురి మర్యాదలు. ఏమాయ దసరా అల్లుడా సిగ్గుపడతానవా? ఇస్తరాకులు ఉన్నాయన్నీ నీకే. ఎన్నిగనం ముంగడ పెట్టిరో కదా. 1 కాదు 2 కాదు 101 తీర్ల వంటలు, స్వీటు ముక్కలు. ఇక బిడ్డ ఉన్ను అల్లుడు కలిసి తింటుంటే వాళ్ళది ఒక సంబరమా. ఇక అయితే ఈడ ఇంకో ముచ్చడి చెప్పాలి. ఇంటల్లునుకున్న అత్తగారి నడుమ ఒక షరతు నడిచింది. 101 వంటలు తయారు చేసి ముంగడ పెడతా, అంత తినాలి అని అత్తగారు అన్నారట. మరి అల్లుడుకుంటాడా? సరే గాని 101కి ఒక్కటి తగ్గిన తులం బంగారం ఇయ్యాలని కారడ్డమాడిండు. వాళ్ళు కూడా సరే అన్నారు. ఇక ఈ వంటలన్నీ ముంగడ పెట్టినాక 1కి 10 సార్లు లెక్క పెట్టుకున్నాడట అల్లుడు. ఎంత లెక్క పట్టినా 100నే వచ్చినట్టునోళ్ళ 1 తక్కువైంది. ఇంకేంది మాట ప్రకారం తులం బంగారం నాకే అని మురిసిపోయాడు. మొత్తానికి దసరా వచ్చింది, సంబరాలు తెచ్చింది పోయి అల్లునికి. నిజం చెప్తున్నా, నేను లాస్ అంటే లాసే అయినోళ్ళ. మొన్ననేమో షిట్ పైసలు ఎత్తిన మా బర్లరాజావ కాడ. ఇక బేడెత్తో సుక్కెత్తో అద్దతులము బంగారం కొనుక్కొని పెట్టుకుందాం అనుకున్నా. ఇక రేపు కొంటా మాపు కొంటా అని రోజులు గడిపిన. కానీ చూడు ఆలస్యము అమృతం ఈసమని ఎందుకంటారా అని ఇప్పుడు అర్థమైంది నాకు. వాయిదా వేసిన కొద్దీ వేలకు వేలు బంగారం రేటు పెరిగింది కాదోళ్ళ. మొన్నటికి మొన్న 1,20,000 దాకా వచ్చిందని అన్ననా. ఇక అప్పుడే నాకు గుండెపోటు వచ్చినంత పని అయింది. ఇక నేనేడ బంగారం కొంటా అని అనుకున్నా. ఇక 2-3 రోజులు తగ్గినట్టు అయింది. 500-600 అనుకుంటా. ఇక ఇంకేంది, ఇంకో 2-3 వద్దులు ఆగితే ఇంకా తగ్గుతుంది కావచ్చు అని పైసలు చక్కెర డబ్బల్లో ఆశ పెట్టుకున్నా. కానీ గాశారం చూడు మళ్ళీ ఇలా పెరిగింది. ఇక బంగారం కొనుడు నాతో అవుతుందా? కొంటనయ్యా గిట్లనే అనిపిస్తుంది నాకైతే. అసలు ఇప్పుడు ఏ పాటు పెరిగిందో మీరు కూడా చూడో పారి. వామ్మో ఓర్ నాయనో ఓర్ దేవుడో, అసలు ఏందోలా గిట్ల పగబట్టినట్టు ఎత్తాంది పుత్తడి. స్వారీ కాలి బంగారాన్ని ఎందుకు బదనాం చేయాలి? వెండి అయితే కొరివి దయ లెక్కనే దూసుకపోతాంది కాదు. నిన్నటికి నిన్న బంగారం 1,18,000 దాకుండేనా. ఇక ఇప్పుడు 1,20,000 కాడికి మళ్ళీ వచ్చింది. కథకున్న వాడెత్తు. ఇక వెండేమో స్పీడ్గా 2 లక్షలు దిక్కుపోతాందోళ్ళ.
1,20,000 అంటే ఇక నాన్న ఎట్లా పెరుగుతుంది కావచ్చు బంగారం. నన్ను అడిగితే ఈ ఒక్క 6 నెలలల్లా 2 లక్షల దాకా పోతుంది కావచ్చు. గట్లనే కొడుతుంది నాకైతే. ఓ దిక్కేమో మన రేవంత్ అన్న కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తానే. రేవంత్ అన్న బంగారం రేట్లు చూస్తానవా అన్న? ఎందుకన్నా ఇంకా ఆలోచన చేస్తాను. పెళ్లి చేసుకున్న వాళ్ళకు చేసుకున్న నాడే ఇస్తే జర సర్కారు కూడా కలిసి వస్తుంది కాదన్నా. ఇంకా అయ్యకపోతే వాయే రేటేమో వెరగబట్టే. అసలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా? కానీ మనసంటి సాదాసీద జనాలు ఇక బంగారం కొనుడు కష్టం అన్నట్టే కొడుతుంది కాదు. వల్ల 1,20,000 అంటే ఏందన్నట్టు అసలు ఏందో ఏమో పోరి. అయితే ఓ దిక్కు మనం బంగారం రేటు పెరుగుతుందని బాధపడుతున్నామా, ఇంకో దిక్కు ఇంట్లో బంగారం ఉండి దుకాణాలలో బ్యాంకులలో కుదిపెట్టుకున్న వాళ్ళు జర దిల్కుష్ అవుతురు. రేటు పెరుగుతుంది కదా, పైసలు కూడా వస్తున్నాయి, వడ్డీ కూడా తగ్గుతుంది, ఇక ఎవరన్నా కుదబెట్టుకోవాలని అనుకుంటే ఇదే మంచి టైం అన్నట్టే ఆలోచన చేస్తాను. అయితే నేను మా ఊరు నుంచి రైల్ స్టేషన్ పోవాలంటే ఆడ ఆటో ఎక్కి పోవాలి. ఏమనుకుంటాం కానీ ఆటో అన్నల మనసు ఏమన్న మనసు అన్నోళ్ళ, వాళ్ళ మనసులు ఉన్నదంతా ఆటో మీద రాస్తారు. గదేనోళ్ళ కొటేషన్లు అంటారు చూడు, ఆ గవ్వే కొన్ని నేను చూసిన కొటేషన్లు యాదుకున్నాయి, మీకు చెప్పాలనా? అందరి కళ్ళు ఆమె పైన, ఆమె కళ్ళు నా పైన. గమ్మతున్నది కదా. ఇంకోటి చెప్తా, అన్నదానం జరిగే జాగర దొరకది ప్లేటు, ఆ అమ్మాయి మనసులో నాకు ఉండదు చోటు. మంచి లవర్ బాయ్ ఉన్నట్టున్నాడు. ఇంకోటి, ఆటో ఎక్కి హలో అనకు, బై బై చెప్పి బయ్యా అనకు. ఇంకోటి ఉన్నది ఆగురు, అది యాదకొచ్చింది, ఇప్పుడే చెప్తా. నా కోసం నీ ఇంటి గడప దాటి వస్తావా, నీకోసం నేను 7 సముద్రాలు దునికి వస్తా. మస్తుంటాయి కదా ఇట్లాంటివి. అయితే ఈ కొటేషన్ల ముచ్చట ఎందుకు తీసిన అంటే, ఆంధ్రలా అక్కడి సీఎం చంద్రాల సారు, చిన్న సీఎం పవన్ అన్న, చంద్రాల సారు కొడుకు లోకేష్ అన్న ఇప్పుడు ఆటో డ్రైవర్లు అయిపోయారు కాదు. అరే అవంటే ఎందుకబ్బా అమరావతి కట్టేదందుకు ఆట నడుపుతురా ఏంది అని కారడం ఆడకూరి ముచ్చటేందో చూసేరు చెప్పనా. నేను చెప్పిన ఆటో కొటేషన్లు ఎట్లున్నాయోల్లా, ఇగో ఇప్పుడు ఆంధ్ర మంత్రి చంద్రాల సార్ కొడుకు లోకేష్ అన్న ఆటో కొటేషన్లు చదివి వినిపిస్తారట. ఇన్నురు మీరు ఆగు డ్రైవర్ డ్రెస్ వేసిండు కదా, ఇక చెప్పే అన్న. వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు. మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. జరా భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అరే వా, లోకేష్ అన్న కూడా ఆటో మీద రాసే కొటేషన్లు బాగా నచ్చుతాయి. అయితే ఇప్పుడు ఇటు చూడురి, చంద్రాల సారు, పవన్ అన్న, లోకేష్ అన్న ముగ్గురు ఆటో డ్రైవర్లు అవతారం ఎత్తిరు కదా. అయితే ఆంధ్రలో ఆటో డ్రైవర్లకి ఏదో స్కీమ్ మీద పేరంటం పెట్టిరు. ఈ కార్యం అందరికి తెలవాలని చంద్రాల సార్ ఒక ఆటోలో కూర్చొని కెమెరామెన్ ఉన్న అటుకెళ్ళించి ప్రయాణం చేసిండు. ఇటేమో పవన్ అన్న ప్రయాణం కట్టిండు. కానీ ఏమన్నా వీడియో తీస్తాడు అసలు కెమెరామెను కదా. సినిమాలో చూద్దామే కానీ మేము పక్కన ఉంటామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము ఇక రోములు ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలని శాస్త్రం వీళ్ళకు బాగా యాదకొచ్చినట్టున్నది. ఆటో డ్రైవర్ కార్యంలో స్టేజ్ మీదకి రాగానే డ్రైవర్ లంగేసుకొని ఇట్లా మురిసి ముప్పందం అయిపోయారు. ఈ డ్రైవర్ అన్న ఏషంలోనే మీకు ఇది చేస్తాం అది చేస్తాం గిట్లా చేసినాం గట్లా చేసినాం అని చెప్పుకుంటా పోయిరోళ్ళ. సరే చంద్రాల సారు అటు ఆటో డ్రైవర్లకి ఏదో స్కీమ్ అయితే పెట్టిండు, ఇత్తడో ఈడ అటెనక ముచ్చడు కానీ పేరటం అయితే చేసిండు. మరి సారు వారి శిష్యుడు రేవంత్ సార్ కథ ఏంది కావచ్చు. ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తా అని మాట ఇచ్చే కదా, 15,000 పక్కకు పెట్టు, ఈ ఫ్రీ బస్సుతోని వాళ్ళని రోడ్ల మీద పడేసినట్టు చేసే. మన డ్రైవర్ అన్నలు గిరాకులు లేక బల్మిటికి పానాలు కూడా తీసుకునే. మోసం అంటే మోసమైంది మన డ్రైవర్ అన్నలకు. గురువేమో గట్లా, శిష్యుడేమో గిట్లా అని డ్రైవర్ అన్నలు గరమైతురోల్లా.
ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ముచ్చట నేను వాళ్ళ అయ్యి ఏటండి మా ఆంధ్ర వార్తల మీద పడ్డారు మీరు, ఏటైంది, ఏమైనా కొంపలు మునిగిపోయా అని ఆంధ్ర భాషలో నన్ను అడగొద్దు. కొంపలేం మునిగిపోలే, లగ్గమైంది. అది కూడా ఎవరిదంటారా, అంబటి రాంబాబు సార్ ఉన్నాడు చూడు, సారు వారి బిడ్డ పెండ్లిని ట్రంప్ సార్ చేసిండట. అరే అవంటే అంబటి సారు పరపతి ట్రంప్ దాకా పోయిందా అని పరిశాన్ అయ్యారు. ముచ్చటెంతో పురాగు చూడురు మరి. ఏర్పాటు చేసి రగి సార్ను ఆంధ్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు ఇగో ఈడ లగ్గమైతుంది. ఎవరిదంటారా, రాంబాబు సారు బిడ్డదేనోళ్ళ పెండ్లి. అరే అవంటే అది కూడా ఈడ ఆడా కాదు, డైరెక్ట్ అమెరికాలో చేసి పడేసిండు బిడ్డ పెండ్లిని. అల్లుని బిడ్డలు ములాఖాత్ చేపిస్తుండు. ఇందాము అంబటి సారు అల్లుడు ఏం పని చేస్తాడే, నౌకరు మంచిదేనా? నా కూతురు శ్రీజ ఇలినాయస్ యూనివర్సిటీలో ఎండోక్రాలజీ ఫెలోషిప్ చేస్తుంది. నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్. బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు. సరే, ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు. అంటే నాకు నిజంగా కూడా తెలియదు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. చాలా సంతోషం. అయ్యో గిదేం పంచాది, అల్లుడు ఏం పని చేస్తాడో కూడా తెలియదా? తెలియకుండానే బిడ్డనిచ్చినావే పెద్దన్నా. సాఫ్ట్వేర్ అని వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప అల్లుడు చేసే పని ఎంతో సొంత మామకే తెలుస్తలేదు కదా. అంటే బిడ్డ అమెరికాలో లవ్ చేసిన పిల్లగాడిని సరే పట్టని నేను లగ్గం చేసినట. మరి ఆంధ్రలో చేయొచ్చు కదా, అమెరికాలో ఎందుకు చేసిండు? సుట్టపోలు ఎక్కువ వస్తారని అనుకున్నాడా ఏంది? ఏమంటావే అంబటి సారు? మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం. ఇన్నరా గదా అట సారు భయం అంతా ట్రంప్ సార్ వారి పుణ్యమైనట కాదు. ట్రంప్ చేయబట్టే నా బిడ్డ పెళ్లి అవుతుంది, లేకుంటే అమెరికాలో గానే కాకపోని అనబడుతుండు. ఆగర్సే పెళ్లి కోసం ఆంధ్రకి వస్తే మళ్ళీ ఈ ట్రంప్ సార్ అమెరికాకు రానిస్తాడో రానియడో అని భయం అట. ఈడింకోటి చెప్పాలి, ఈ లగ్గానికి పిల్లగాని అమ్మనాయన కూడా రాలేదట కాదు. అంటే వాళ్లకు వీసాలు గీసాలు అందలేదంటుండు. సరే పట్టు ఎట్లయితే మొత్తానికి ట్రంప్ సార్ ఈ రకంగా కూడా అమెరికాలో లగ్గాలు చేయిస్తుండన్నట్టు. ఏ మాట కా మాటేనోళ్ళ పువ్వు పార్టీ లీడర్ల మనసు ఎంత గొప్పదంటే అసలు వాళ్ళంతా దాన కర్ణులు ఎవ్వళ్ళు లేరు అంటే లేరు అనిపిస్తుంది కావచ్చోళ్ళ. ఎంతటి దాన కర్ణులు అంటే ఆకలితోని ఉన్నోళ్లకు 5 రూపాయల కుర్కురే ప్యాకెట్ ఇచ్చి వాళ్ళ కడుపు రింపుతారు. లిఫ్టులను ఓపెనింగ్ చేసి జాతికి అంకితం చేస్తారు. ఆగుర్రి బిస్కెట్ పౌడర్లు వంచి జాతిని ఉద్ధరిస్తారు. ఇక ఇవన్నీ ఎన్నో ఇన్నట్టు చూసినట్టు కొడుతుందా? అయితే చూడరు మరి లేట్ ఎందుకు. అయితే ఏదైనా పండుగలకో లీడర్ల పుట్టినరోజులకో పార్టీ కార్యకర్తలకి ఇట్లా దావకాన్లకు పోయి పండ్లు వంచడో చెద్దర్లు ఇచ్చడో చేస్తుంటారు కదా. ఇట్లనే రాజస్థాన్లో పార్టీ లీడర్లు దావకాన్ల క్యాన్సర్ పేషెంట్లకు అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు వంచే కార్యం ముంగటేసుకున్నారు. ఇది రాజస్థాన్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఉన్న సర్కార్ దావకాన. ఇక చూడు ఇక కార్యం ఇగో ఎక్కరు మంచిగా చూడురోల్లా పార్టీ లీడరే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి పేషెంట్కి ఇస్తాంది. ఫోటో దిగింది. అగో మళ్ళీ వాపస్ తీసుకున్నది కదా. ఓర్ దేవుడు, 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అది ఫోటో కోసం పేషెంట్కి ఇచ్చినట్టు చేసి ఫోటో దిగుడు అయిపోయినాక వాపస్ తీసుకుంటా అంటే ఎంత ఘోరం. అంటే ఒక్క బిస్కెట్ కూడా పేషెంట్లు అందరికి మంచినట్టు చేసి ఫోటోలు దిగుతుందన్నట్టు అయ్యింది. పాప మీ పేషెంట్ మనసు ఎంత తక్లీఫ్ అయిందో. బిస్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకునే వరకు లెవెల్ కన్నా ఎట్లా అనిపిస్తుంది చూస్తున్న నాకే పానంకాలు ఉక్కుమంటుంది అసలు. కాదు ఈ పార్టీ లీడర్లు అందరికి ఇట్లనే ఉంటారా? అయిందోళ్ళ ఫోటోలు పబ్లిసిటీ కోసమే చేస్తారా ఏంది? అంతెందుకు అప్పట్లో మన కిషన్ రెడ్డి సార్ని తీసుకురాదు. కరోనా కాలంలో కురుకురే ప్యాకెట్లు ఇచ్చి ఎట్లా ఫోటోలు దిగిండో మనం అందరం చూసినాం. ఇక రైలు స్టేషన్లోనేమో కిందికి మీదికి పోయి లిఫ్ట్ను ఓపెనింగ్ చేసి జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పి మైకుల ముంగట. ఇప్పుడు ఈ లీడర్లేమో ఫోటోల ముందు బిస్కెట్ ప్యాకెట్లు అరటి పండ్లు ఇచ్చినట్టు చేసి మళ్ళీ వాపస్ తీసుకునే అట్లుంటుంది మరి. ఇప్పుడు ఏంటంటే దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు, కీసులాటలు ఈ ముచ్చట చెప్పాలి. అంటే నేరాలు ఘోరాలన్నట్టు. అబ్బా మన ముచ్చట్లలా గా నేరాలు ఎందుకు అవ్వా, మంచిగా దిల్కుష్ అయ్యే ముచ్చట చెప్పరాదు అంటారా? ఆగురులా అప్పుడప్పుడు ఈ సొంటి కూడా చెప్పుకోవాలి కదా. మన రాష్ట్రం ఏ తీర్ల ముంగడికి పోతుందో మీకు కూడా తెలియాలి కదా, గందుకే అంటున్నా. అయితే గి ముచ్చట చూడరు మరి. అసలు దసరా నాడు మన తెలంగాణలో ఇంటికి అల్లులు వస్తారు గాని గుళ్ళకు మాత్రం దొంగలు కూడా వచ్చిరోళ్ళ ఆరద్దవడం దగ్గర వడ. వరంగల్ జిల్లా ఇల్లందల రాజేశ్వర స్వామి కూడా ఉన్నది. దసరా నాడు అందరు పూజలు చేసి హుండీ నింపిరు భక్తులు.
కథమిగా రాత్రి దొంగలు డ్యూటీ ఎక్కిరు, దర్వాజలు గిర్వాజలు వాళ్ళకు కొట్టిరు, కుండిని పొతం చేసిరోళ్ళ అందులున్న పైసలన్నీ ఎత్తుకుపోయిరు. ఈ దొంగలను ఇంకేమనాలి నేను. దసరా నాడు కూడా దేవుడి పైసలు ఎత్తుకోవడెందల్లా వాళ్ళ చేతులకు చెట్టారు ఉట్ట. ఇక ఈ ఏక్ నిరంజన్ చూడు ఎంత పురుసతు కూర్చున్నాడు. ఈ మహానుభావుడు డ్రగ్స్ సప్లై చేస్తాడట. గోవా నుంచి హైదరాబాద్ కు పట్టుకొస్తా అంటే నడిమిట్ట జహీరాబాద్ పోలీసులు దొరక పట్టుకున్నారు. అగో ఇవన్నీ సప్లై చేస్తుండట ఈయన. అట్లున్నదా? ఇటు చూడు మంచిర్యాల జిల్లా మందమర్ల బ్యాచ్ల కొట్లాట్లు అవుతున్నాయి కాదు. పోరగాళ్ళు కుతికెళ్దాక దాగి నడి రోడ్డు మీద అందరు చూస్తుండగా ఇట్లా కట్టెలు రాడ్లతో అనుకున్నారు. ఏంది అసలు ఏమైతుంది? ఇక ఫైటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో గిర్ర తిరిగే వరకల్లా పోలీసులు ఈ బ్యాచ్ దొరకబట్టిరు. అప్పుడేమో ఎగరెగర అనుకున్నారు, ఇప్పుడు చూడు ఎట్లా పిల్లు లెక్క కూర్చున్నారు. ఈశ్వర పహోమె క్లినిక్ సమర్పించే ధూమ్దా ముచ్చట ఎగ్గి పుల్లగి అంటే ధూమ్దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నేను మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంకా నేను పోయేస్తా.